ఈ వీడియోలో నేను మేక గుండెకాయ కర్రీ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని కూడా మనం చాలా ఈజీగా వండేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను మేక గుండెకాయని 300 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత పొయ్యి మీద ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడినంత సాల్టు, అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని వేగనివ్వాలి ఆనియన్స్ని. ఇంకా ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. దీనిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి మనం ఇలా కడిగి పెట్టుకున్న మేక గుండెకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఇది ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారాన్ని యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది కూడా ఒక 1 to 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. అప్పుడు మనం వేసిన కారం అనేది ముక్కలకి పడుతుంది. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలోకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒక్కసారి కలుపుకొని ఇంకా కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక 2 నుండి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంకా విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ మూత తీసి ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ముక్క ఉడకపోతే మళ్ళీ ఒక విజిల్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ ఉన్న ఈ వాటర్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్ దగ్గర కావడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 3 మినిట్స్ అలా పడుతుంది. ఇక్కడ ఇది ఉడుకుతున్నప్పుడే దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల కర్రీ కొంచెం టేస్టీగా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఈ ప్లేస్లో ధనియాలు జీలకర్ర పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ అనేది ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇంకా గ్రేవీ అనేది ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇంకా దీనిలో ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మేక గుండెకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.